ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధనీయుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించారు, మీ సహాయము దయచేశారు నాయన. ఏ అపాయము మా గుడారము దగ్గరికి రాకుండా భద్రపరిచారు తండ్రి. అయా, మమ్మల్ని కాపాడారు తండ్రి. ఈ ఉదయకాలంలో మేము సజీవులంగా ఉంటున్నామంటే అది కేవలం మీ కృప నాయన. ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత మాకు దయచేశారు. ఈరోజు మీ చిత్తం ఏమిటో ఎరిగి మీ చిత్తానుసారముగానే జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే విధంగానే మీ ఉండుటకు మాకు తగినటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. మీ నామానికి ఆయాసకరంగా మేము ఎవరము కూడా ప్రవర్తించకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, విశ్వాసముతోనూ మీ పైన నమ్మకంతోనూ ఈ రోజున మేము ఎక్కడైతే ప్రవేశించబోతున్నామో, ఎక్కడైతే వెళ్ళబోతున్నామో అక్కడ మాకు అయా విజయాన్ని ఇస్తారని, ఏ ప్రతికూలత లేకుండా అయా మా యొక్క మార్గాలన్నీ సరళపరుస్తారని అయా మాకు సెలవిస్తున్నారు. అయా, మేము దేనికి కూడా భయపడకుండా, దేనిని బట్టి కూడా కలవరపడకుండా, ఏ మనుషుల వైపు చూడకుండా అయా మేము ధైర్యంగా ముందుకు అడుగు వేయగలిగినటువంటి సామర్థ్యమును, అటువంటి విశ్వాసమును, అటువంటి జ్ఞానమును మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఈరోజు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఏ బిడ్డ కూడా ఈరోజు ఆగిపోవద్దు తండ్రి. వారు అనుకుంటున్న కార్యాలు నెరవేర్చబడే వరకు కూడా ముందుకు సాగిపోయేవారిగా ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిని నిలబెట్టుకునండి ప్రభువా. నాయనా, ఉదయాన్న అనేక మంది బిడ్డలు లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అయ్యా, ప్రతిరోజు ప్రార్థనతో వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈరోజు అంతా ప్రతి బిడ్డకు తోడై ఉండండి తండ్రి. అయా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ఎన్నో ప్రయాణాలు మేము ఈరోజు చేస్తూ ఉన్నాము, చేయబోతూ ఉన్నాం ప్రభువా. అయా, మేమందరము కూడా సురక్షితముగా వెళ్ళి సురక్షితముగా మరలా మా ప్రాంతాలకు, మా స్థలాలకు చేరుకోవడానికి సహాయము దయచేయండి. మార్గం మధ్యలో పొంచి ఉన్న అపాయాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, సమస్యలు ఏవిను మా దరికి రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆకలితో ఎవరు అలమటించకుండా, అయా అనారోగ్యంతో ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఆర్థికంగా కష్టాలు పడకుండా, అప్పుల్లోకి వెళ్ళిపోకుండా ప్రతి బిడ్డను మీరు పోషించండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి, సమృద్ధిని దయచేయండి ప్రభువా. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, అన్ని పనులను కూడా నూరంతలుగా దీవించండి, ఫలింప చేయండి తండ్రి. నాయనా, క్రొత్తగా ఈరోజే మీ యొక్క సహాయంతో పనులు ప్రారంభిస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వారందరినీ కూడా పేరు పేరున దీవించండి తండ్రి. ఆగిపోయి ఉన్న కార్యములు కూడా అయ్యా ప్రతిది కూడా మరలా పునఃప్రారంభించబడి అభివృద్ధిలోకి కొనసాగించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అయ్యా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డ వెళ్తున్నారు నాయన. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి. అదేవిధంగా క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఈ రోజున ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా ఈ రోజున మేము కొనసాగించేటువంటి యోగ్యత మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయన రిపోర్ట్స్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి, చెకప్స్ని మీకు అప్పగిస్తున్నాం అయ్యా. అన్నీ కూడా అనుకూలంగానే రావడానికి సహాయం దయచేయండి. డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో కూడా కృప చూపించండి. ఎటువంటి సమస్యలు లేకుండా అవి జరగబడుటకు కృపా సహాయము దయచేయండి ప్రభువా. నాయన, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా ప్రభువా, ఈ రోజంతా ప్రభువా వారిని మీ యొక్క రెక్కల చాటున భద్రపరచమని ప్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఎవరు ఈ లోకమాయలో పడిపోకుండా, అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా జ్ఞానము కలిగి ప్రవర్తించే కృప చూపించండి. మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకుని ప్రతి నిమిషాన్ని తండ్రి ఉపయోగించుకునే కృప చూపించమని తండ్రి
ప్రాముఖ్యంగా అవిశ్వాసంలోకి ఏ బిడ్డ వెళ్ళిపోకుండా మంచి సాక్ష్యం కలిగి విశ్వాస జీవితం జీవించే కృప చూపించమని, మీరు చూపించిన దయను బట్టి, కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును ఈరోజు దయచేయమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.